హలో యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ మదర్. నేను మీ వర్షిత వీరేష్ అండి. లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ బ్లాగ్ పెడతానని చెప్పాను కదా, అదే ఇదండి. లాస్ట్ వీడియోలో మేము ఫ్యామిలీ అంతా కలిసి మూవీకి అయితే వెళ్తున్నామని చెప్పాం కదా అండి. సో ఇంకా సినీ ప్లానెట్ కి అయితే వచ్చేసాము. ఇంకా లాస్ట్ వీడియోని ఎవరైనా చూడకపోతే ఈ వీడియో కింద లాస్ట్ వీడియోకి సంబంధించిన టైటిల్ అయితే పెడతానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ టైటిల్ పైన క్లిక్ చేసి ఆ వీడియో అయితే చూడొచ్చు. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. థియేటర్ లోపలికి అయితే వెళ్తున్నామండి. ఇంకా 20 minutes అయితే ఉంది మూవీ స్టార్ట్ అవ్వడానికి. అండ్ పోస్టర్స్ పక్కన మా పిల్లలు అయితే నించున్నారు. మా పిల్లలు పోస్టర్స్ పక్కన నించుంటే వాళ్ళు కూడా పోస్టర్స్ లో బొమ్మల్లాగానే కనిపిస్తున్నారండి. అండ్ ఇంకా మూవీ అనగానే చాలా డేస్ తర్వాత వెళ్తున్నాం కదా, పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అందులో మా శ్రీహాన్ బాబుకు నచ్చిన మూవీ కాబట్టి తను ఎప్పుడు హ్యాపీగానే ఉంటాడండి. చెప్పాను కదా లాస్ట్ వీడియోలో జురాసిక్ వరల్డ్ మూవీకి అయితే వెళ్తున్నామని చెప్పేసి. హ్యాపీ మదర్ అనే నా ఈ యూట్యూబ్ ఛానల్లో నేను నా డైలీ వ్లాగ్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటానండి. ప్లీజ్ నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు వీడియోస్ ఎక్కడి వరకు రీచ్ అవుతున్నాయి, ఏంటి, ఎంతమంది చూస్తున్నారో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోదండి. నాకు కూడా తెలుస్తుంది మీలో ఎంతమంది చూస్తున్నారు, ఎంతమంది నన్ను ఫాలో అవుతున్నారు, అండ్ వీడియోస్ ఎక్కడి వరకు రీచ్ అవుతున్నాయి అనేది నాకు కూడా ఒక ఐడియా ఉంటుందండి. ప్లీజ్ దానికోసం అని నేను ఇంత రిక్వెస్టెడ్గా అడుగుతున్నాను మిమ్మల్ని. ఇంకా మేము థియేటర్ లోపలికి అయితే వెళ్ళామండి. ఇది 3D పిక్చర్ అండి, అందుకోసమని స్పెట్స్ పెట్టుకొని అయితే చూడడానికి స్పెట్స్ అయితే తీసుకొచ్చుకున్నాము. ఎంట్రన్స్లో ఉన్నాయి. అండ్ ఇంకా సైజెస్ విషయంలోనైతే పిల్లలకి చాలా పెద్దగా అయిపోయాయండి. ఇంకా నేను చేతిలో పట్టుకున్న స్పెట్స్కి ఏమో రైట్ సైడ్లో ఉన్న గ్లాస్ లాంటిది అది మొత్తం విరిగిపోయిందండి. ఓన్లీ లెఫ్ట్ సైడ్లో మాత్రమే గ్లాస్ లాంటిది ఉంది. అయినా పర్లేదు, ఒకసారి పెట్టుకో, నేను ఒక చిన్న ఫోటో దించుకుంటానని చెప్తున్నారు మా వారు. ఇంకా అది మా వారికి అయితే రిటర్న్ ఇచ్చేసానండి. ఎంట్రన్స్లో అది పెట్టేసి ఇంకో వేరేది తీసుకురావడానికి అయితే అతను వెళ్ళారు. అండ్ థియేటర్లో మొత్తం అంతా కలిసి ఒక 30 members వరకే ఉన్నారండి. అసలు ఎక్కువ మంది జనాలు లేరు. నేను థియేటర్లో ఇట్లా తక్కువ మంది జనాలతో కూర్చొని చూడడం ఇదే ఫస్ట్ టైం అండి. అండ్ మా వారు మళ్ళీ వెళ్ళి నా కోసం ఇలా బ్లాక్ కలర్లో స్పెట్స్ అయితే తీసుకొని వచ్చారు. అండ్ ఇవి కొంచెం నాకు పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయండి. కొంచెం చూడడానికి కూడా మంచిగా అనిపించింది నాకు ఈ స్పెట్స్ పెట్టగానే. చిన్న పిల్లలతో మూవీకి వెళ్తున్నాం కాబట్టి మోస్ట్లీ నా హ్యాండ్ బ్యాగ్లో అన్ని స్నాక్సే ఉంటాయండి. ఇంకా మధ్యలో పిల్లలు అయితే డిస్టర్బ్ చేస్తూ ఉంటారు, వాటర్ కావాలి, స్నాక్స్ కావాలని చెప్పేసి. ఇంటి నుంచి వెళ్ళేటప్పుడే బిస్కెట్ ప్యాకెట్స్ ఇంకా పిజ్జా రెడీ చేశానండి వీళ్ళ కోసమని, ఇంటర్వెల్లో తింటారని చెప్పేసి. ఇంకా పిజ్జా ఇవన్నీ బాక్సెస్లో పెట్టుకుని అయితే నేను తీసుకొని వెళ్ళాను. ఇంకా ఎలాగో మూవీ స్టార్ట్ అవ్వడానికి టైం ఉంది కదా అని చెప్పేసి నేనైతే మినీ బ్లాగ్లో పోస్ట్ చేయడానికి కొన్ని క్లిప్స్ అయితే తీసుకుంటున్నానండి. మేము వెళ్ళినది 3D పిక్చర్ కాబట్టి పిల్లలు స్పెట్స్ పెట్టుకొని చూస్తున్నప్పుడు కొంచెం మీదికి వస్తున్నట్టుగా అనిపిస్తుంది కాబట్టి కొంచెం భయపడతారేమో అని అయితే అనుకున్నామండి. లేదండి, 100% న్యాయం చేసిర్రు. నా ముగ్గురు పిల్లలు కూడా మంచిగా స్పెట్స్ పెట్టుకొని ఎండింగ్ వరకు అయితే మూవీ చూసారండి. అండ్ ఇంటర్వెల్ అయింది, ఇక్కడ స్నాక్స్ అయితే తింటున్నాం. దీని కంటిన్యూషన్ బ్లాగ్ మళ్ళీ నేను నెక్స్ట్ మినీ బ్లాగ్లో పోస్ట్ చేస్తానండి. వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఉంటాను.